హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ మై ఛానల్. అప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఇవాళ నేను ఒక మూవీది రివ్యూ అయితే పెట్టాలి. అది గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి మూవీ రిలీజ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా, జూనియర్ సినిమా. దాని గురించి వీడియో అయితే చెయ్యాలి. కాకపోతే ఏంటంటే కొంచెం వేరే వర్క్స్ అయితే ఉన్నాయి. సో దానివల్ల ఇవాళ అంటే మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి నేను వేరే టౌన్లో ఉంటాను, నేను వేరే వర్క్లో ఉంటా. సో అందుకని ఈ వీడియోస్ ఏంటంటే ఇవాళ ఇంకొక వీడియో కూడా వస్తుంది. ఈ వీడియో అండ్ ఆ వీడియో రెండు కూడా నేను ముందు రోజు రికార్డ్ చేసేసి షెడ్యూల్ పెట్టేశాను నేను. సో ఒక వేరే వర్క్ మీద, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతున్నా నేను. సో అది ఏంటి అనేది యాక్చువల్గా నేను ఆగస్ట్లో రివీల్ చేస్తా అన్నా కదా, లేదు యాక్చువల్గా జూలై 24న హరిహర వీరమల్లు రోజే రివీల్ చేసేస్తాను. ఆ రివ్యూలోనే రివీల్ చేసేస్తాను. సో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నాను కదా, అదేంటనేది నేను మీకు హరిహర వీరమల్లు రివ్యూలో చెప్తాను. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు అక్కడ క్లారిటీ వస్తాయి మీకు. అయితే ఇంకా సో దానివల్ల ఏంటంటే ఈరోజు నాకు అవ్వదు. బట్ ఈవినింగ్ ఆ టైంకి వచ్చేస్తా. ఈవినింగ్ టైంకి చూసి నేను రేపు రివ్యూ అప్లోడ్ చేస్తాను నేను. అంటే 19న మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను నేనైతే రివ్యూ జూనియర్ సినిమాది. సో ఇంకా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 సినిమా అండ్ కూలీ సినిమా, ఈ రెండు సినిమాలు కూడా ఇంకొక 1 మంత్ కూడా లేదు రిలీజ్ అవ్వడానికి. ఆగస్టు 14న వస్తున్నాయి. ఆ రెండింటివి ట్రైలర్స్ కూడా త్వరలోనే వచ్చేస్తాయి. వార్ 2 ట్రైలర్ అయితే వితిన్ 1 వీక్లో వచ్చేస్తోంది. అండ్ కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2nd వస్తుందని చెప్పి ఆల్రెడీ లోకేష్ కనగరాజ్ గారు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో ట్రైలర్ డేట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అయితే ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు హిందీ మార్కెట్లో అనుకోండి అబ్బా, హిందీలో అవుట్ రైట్ వార్ 2 డామినేషన్ ఉంటుంది. తమిళనాడు మార్కెట్ అనుకోండి అబ్బా, అవుట్ రైట్ కూలీ డామినేషన్ ఉంటుంది. బట్ మన దగ్గర అలా కాదు కదా. సో అందువల్ల ఏంటంటే మనం రెండింటిలో ఏది ఎక్కువగా ఎగ్జైట్ చేస్తుంది ఎక్కువ మందిని అనే ఒక పాయింట్ని కన్సిడర్ చేస్తూ, అండ్ నాకు ఏది ఎక్కువగా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, ఏ సినిమా ఎక్కువ నన్ను ఎగ్జైట్ చేస్తుంది అండ్ దానికి ఏంటి కారణాలు అనేది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం యాక్చువల్గా. సో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం డీటెయిల్డ్గా. అండ్ ఆ సినిమాల మీద ఒక డీప్ డైవింగ్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో దట్ అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఏ సినిమా ఎంతవరకు ఇంపాక్ట్ ఇవ్వచ్చు ఇక్కడ తెలుగు ఆడియన్స్ మీద అనే దాన్ని బట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్కటి రీజన్స్ మాట్లాడుకుందాం. అంటే ఏ సినిమాలో ఏ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏ సినిమాలో ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి లాస్ట్లో మనం డిసైడ్ అవుతాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలోని క్యాస్ట్ అండ్ క్రూ పాయింట్ కనుక మాట్లాడుకున్నట్టయితే, వార్ 2లో క్యాస్ట్ అండ్ క్రూ ఏంటి, ఒకటి మన సైడ్ నుంచి ఎన్టీఆర్ గారు, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు ఉన్నారు. ఇటు కూలీ సినిమా విషయానికి వచ్చినట్టయితే కూలీలో చాలా మంది అయితే ఉన్నారు క్యాస్ట్ అండ్ క్రూ. లైక్ ఇప్పుడు ఏమంటారు, రజనీకాంత్ గారు అండ్ మన సైడ్ నుంచి అయితే నాగార్జున గారు ఉన్నారు. తమిళ సైడ్ నుంచి రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన కూడా మనకి బాగా క్లోజే. కన్నడ సైడ్ నుంచి ఉపేంద్ర గారు ఉన్నారు, ఆయన మనకి క్లోజే. శోభిన్ గారు మనకేమంత పరిచయం ఉన్న యాక్టర్ కాదు, కొంతవరకు తెలుసు బట్ నాట్ హ్యూజ్ అనమాట. సో ఇప్పుడు ఉపేంద్ర గారు తెలిసినంత, రజనీకాంత్ గారు తెలిసినంత అయితే కాదు కదా. సో ఆయనకు అంత ఇక్కడ పరిచయం తక్కువ. అండ్ తర్వాత శృతి హాసన్ గారు ఉన్నారు, ఓకే, ఆవిడ బాగానే తెలుసు మనకి. అండ్ తర్వాత ఆమీర్ ఖాన్ గారితో ఒక చిన్న క్యామియో ఉంది, అది ఆయనే కన్ఫర్మ్ చేశారు, చిన్న క్యామియో అని చెప్పి. సో ఆయన ఉన్నారు. ఆయన అంత ఇంపాక్ట్ ఉంటుందో లేదో మనం చెప్పలేం. మరి డిపెండ్స్ ఆన్ ద అంటే క్లైమాక్స్లోనే వస్తుంది అన్నట్టుగానే చెప్పారు, పోస్ట్ క్లైమాక్సే. అది ఎలాగంటే ఇంకా నాకు తెలిసి రోలెక్స్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో ఉంటుందేమో అనిపిస్తోంది. బట్ చూడాలి మరి ఏమో, మరి ఆ పోస్టర్ అవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. సో క్యాస్ట్ అండ్ క్రూ అయితే కొంచెం గట్టిగానే ఉంది ఈ సినిమాలో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మన తెలుగులో ఎన్టీఆర్ గారు అండ్ ఇక్కడ ఈ సినిమాలోనేమో నాగార్జున గారు. సో వీళ్ళిద్దరూ ఉన్నారు. సో కంపేర్ టు అంటే ఆబ్వియస్లీ మనం మార్కెట్, బిజినెస్ వీటిని బట్టి మాట్లాడుకుందాం. సో ఎన్టీఆర్ గారి మార్కెట్, ఎన్టీఆర్ గారి బిజినెస్ చాలా ఎక్కువ. సో నాగార్జున గారి మార్కెట్ అండ్ నాగార్జున గారి బిజినెస్ కొంచెం తక్కువే. సో బట్ ఇదేంటంటే నాగార్జున గారి అవుట్ రైట్ కంబ్యాక్ సినిమా అని తెలిసిపోతుంది. బికాస్ ఆఫ్ ద లుక్స్, బికాస్ ఆఫ్ ద లీక్డ్ క్లిప్స్ అన్నీ కూడా అవుట్ రైట్ కంబైన్. బట్ అయినా కూడా స్టిల్ మార్కెట్ పరంగా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా రజనీకాంత్ గారి మార్కెట్ కూడా ఉంది ఎలాగూ. ఆయనకి మన దగ్గర మంచి మార్కెట్ ఉంది. మీరు చూసినట్టయితే జైలర్కి తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. అరౌండ్ మోర్ దెన్ 80 crore క్రాస్ అయితే కొట్టింది తెలుగులో. సో డెఫినెట్గా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ తర్వాత ఉపేంద్ర గారు తెలుసు మనకి. సో మార్కెట్ పరంగా మీరు చూసుకుంటే, అంటే ఓవరాల్గా యాక్టర్స్ మార్కెట్ని బట్టి చూసుకుంటే, ఐ ఫెల్ట్ లైక్ బోత్ ఆన్ ఈక్వల్ సైడ్స్.
ఇప్పుడు యాక్టర్ సైడ్ ఇప్పుడు మనకి ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా అవి 2 సమానంగానే ఉంటాయి కాస్టింగ్ పరంగా. రైట్. ఎందుకంటే ఇప్పుడు 'ఎన్టీఆర్' గారి మార్కెట్ చాలా ఎక్కువ. అండ్ 'హృతిక్ రోషన్' గారికి కూడా మన దగ్గర ఎంతో కొంత ఆడియన్స్ అయితే ఉన్నారు. బట్ నాట్ యాస్ లైక్ యాస్ 'రజనీకాంత్' గారైతే కాదు. 'రజనీకాంత్' గారికి ఉన్నంత ఆడియన్స్ బేస్ అయితే ఇక్కడ 'హృతిక్ రోషన్' గారికి లేదు. థాట్స్ ఫర్ ష్యూర్. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఉన్నారంతే. సో, అందుకని వీళ్ళిద్దరి మార్కెట్ ఇక్కడ మార్కెట్‌ని చూసుకుంటే, వీళ్ళ మార్కెట్స్ ఇక్కడ మార్కెట్‌ని చూసుకుంటే 2 బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటాయి. సో, మనము ఇక్కడ ఈ విషయంలో ఎక్సైట్ అవ్వడానికి అంటే ఈ సినిమా విషయంలో ఎక్సైట్ అవ్వడానికి గానీ, ఈ సినిమా విషయంలో ఎక్సైట్ అవ్వడానికి గానీ ఏముండదు. బికాజ్ మార్కెట్ అనేది ఇద్దరికీ కూడా స్టేబుల్‌గానే ఉంటది. అంటే ఈక్వల్‌గా ఉంటది కొంచెం. ఓకే. అండ్ ఇంకా వీలైతే ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరిగిన బిజినెస్ ఏంటో మీకు తెలుసు. 'కూలీ' సినిమాకి 40 కోట్లు పెట్టి కొన్నారు. అండ్ ఇక్కడ జరిగిన బిజినెస్ ఏంటో మనకు తెలుసు. 'వార్ 2'కి 80 కోట్లు పెట్టి కొన్నారు. సో, అక్కడే మనకు అర్థమవుతుంది మార్కెట్ ఎంత డబుల్ ఉందో 'ఎన్టీఆర్' గారిది. ఔట్‌రైట్ 'ఎన్టీఆర్' గారి మార్కెట్ బేసిస్ మీదే కదా మొత్తం 'వార్ 2' అంతా కూడా. సో, అది ఎంతుందో ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఏమో ఇప్పుడు ఒక పాయింట్ ఉంటది. ఇప్పుడు 'నాగార్జున' గారి మార్కెట్ ఒకటుంది. 'రజనీకాంత్' గారి మార్కెట్ ఒకటుంది. 'ఉపేంద్ర' గారి మార్కెట్ ఒకటుంది. ఇవన్నీ కలిపి ప్లస్ అయితే ఏంటి పరిస్థితి అనే క్వెషన్ మార్క్ వస్తది. అట్లా గాకుండా ఈ ముగ్గురు మార్కెట్స్‌లోని కూడా ప్యారలల్ ఆడియన్స్ ఉండి అంటే మ్యూచువల్ ఆడియన్స్ ఉండి మ్యూచువల్ మార్కెట్స్ గనుక ఉన్నట్టయితే అప్పుడు మళ్ళీ ఓవరాల్‌గా అది కొంచెం తక్కువే ఉంటది. సో, అందుకని తెలుగులో ఆ రేట్‌కే అమ్మారనమాట. సో, డిపెండ్స్ చెప్పలేం కదా అన్న ఉద్దేశం మీద. సో, అందుకని అక్కడ 40కి అమ్మారు. ఇక్కడ 80కి అమ్మారు. సో, డెఫినిట్‌గా ఈ మార్కెట్ అయితే చాలా పెద్దది. బట్ ఏంటంటే ఆర్టిస్ట్‌ల పరంగా మనం చూసుకుంటే వాళ్ళకున్న ఇండివిడ్యువల్ మార్కెట్స్‌ని కలుపుకొని చూసుకుంటే మాత్రం కాస్టింగ్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి సింపుల్‌గానే అనిపిస్తది. అయితే ఇంకా కంటెంట్ పరంగా చూసుకుంటే బేసిక్‌గా 'వార్ 2' మూవీ నాకైతే ఇంకొంచెం బెటర్‌గా ఎక్సైట్‌మెంట్‌ని ఇస్తది. దానికి రీజన్ ఏంటంటే నేను 'వార్' సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ వావ్! అంటే అనిపించింది. అంటే నేను బేసిక్‌గా చాలా లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూసా. ఎందుకంటే నేను థియేటర్‌లో చూడలేదు. ఓటీటీలో వచ్చినప్పుడు చూసా. తర్వాత అది కూడా రీసెంట్‌గా చూసా. ఒక 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో. సో, 'వార్ 2' చూసినప్పుడు నేనేమి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. నార్మల్‌గానే చూసా. చూసినప్పుడు ఆ మధ్యలో కొన్ని ట్విస్ట్‌లకి, ఆ మధ్యలో ఉన్న కొన్ని టర్నింగ్ పాయింట్స్‌కి చాలా అనిపించింది సినిమా అసలు. మంచి యాక్షన్ సినిమా అనిపించింది. భలే ఉందిగా అనిపించింది. సో, నిజంగా మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యని కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి 'వార్‌లో'. సేమ్ అలాగే ఇప్పుడు 'వార్ 2'లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయని ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉందని చెప్తున్నారు యాక్చువల్‌గా. సో, ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినిట్‌గా ఈ పరంగా 'వార్ 2' అనేది నాకు ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ సీక్వెల్. ఎంత కాదన్నా అదొక సీక్వెల్ ఫ్యాక్టర్. ఒకవేళ ఇది గనక ఎల్‌సీయూ సినిమా అనుకోండి 'కూలీ' అప్పుడు మళ్ళీ 2 ఈక్వల్ అయిపోను. ఎల్‌సీయూ సినిమా అయినట్టయితే మళ్ళీ అది కూడా ఒక రకంగా ఆ సీక్వెల్ ఫ్యాక్టర్, ఆ కంటిన్యూషన్ ఫ్యాక్టర్ లాంటిది అవ్వును. బట్ ఇది అది కాదు. ఇది ఔట్‌రైట్ బయట సినిమా ఇది. ఎందుకంటే ఇప్పటికే ఎల్‌సీయూలో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. సో, మళ్ళీ ఇంకిప్పుడు 'రజనీకాంత్' గారిని కూడా పెడితే దాని మార్కెట్ మరీ ఎక్కువైపోయిన ఫీలింగ్ ఉంటది. అండ్ డైవర్ట్ అయిపోద్ది. బేసిక్‌గా దాని ఇంటెన్షన్ డైవర్ట్ అయిపోద్ది. అది ప్రాబ్లమ్. సో, అందుకే ఆయన కలపలేదు ఆయన్ని 'రజనీకాంత్' గారిని. సో, 'కూలీ' సినిమా ఎల్‌సీయూ కాదు. సో, ఇదొక నార్మల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ సినిమా. సో, దానివల్ల ఏంటంటే ఈ పరంగా మాత్రం నాకు 'వార్ 2'లో ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఎక్కువుంది యాక్చువల్‌గా. తర్వాత రెండోది జోనర్ పరంగా చూసుకుంటే మూడోది జోనర్ పరంగా చూసుకుంటే అదేమో కంప్లీట్ మాస్ సినిమా. మాస్ యాక్షన్ సినిమా అది. ఇదేమో ఔట్‌రైట్ యాక్షన్ సినిమా ఇది. సో, ఈ రెండిట్లో ఏది కొంచెం బెటర్ ఇంపాక్ట్ ఇస్తది అంటే చెప్పలేం మనం. ఎందుకంటే అది ఔట్‌రైట్ స్టంట్స్ ఓరియెంటెడ్ యాక్షను ఏమంటారు చేజింగ్ సీన్స్ యాక్షన్ బ్లాక్స్ టూ మచ్ ఉంటాయి దాంట్లో. అది ఏది 'వార్ 2' సినిమాలో. మనకది టీజర్‌తోనే అర్థమైపోయింది మనకి. ఇంక దీంట్లో చూసుకుంటే వీళ్ళు యాక్చువల్‌గా ఒక ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఇంకేమీ రిలీజ్ అయితే చెయ్యాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఏమీ లీక్ చేయాలనుకోవట్లేదు యాక్చువల్‌గా. సో, థట్ ఈస్ ద పాయింట్ అనమాట. అంటే ఎక్కువగా వాళ్ళు బయటకి ముందే వదిలేయాలనుకోవట్లేదు. ఏమో ఎందుకు అలాగే అంటే మరి 'రజనీకాంత్' గారి సినిమా కాబట్టి అటు తమిళనాడు ఎలాగో అక్కర్లే ట్రైలర్ ఇయ్యకపోయినా నో ప్రాబ్లమ్. బట్ ఓవరాల్ మార్కెట్స్ కోసమైనా కావాలి కాబట్టి వాళ్ళు రిలీజ్ అయితే చేస్తున్నారు. బట్ ఏంటంటే అన్ని హాల్లోనే అంటున్నారు మాక్సిమం. మనకి ఆ ట్రైలర్ కూడా మరీ ఎక్కువగా ఏమి రివీల్ చేయకపోవచ్చని అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, అది సిట్యుయేషన్. సో, రెండిటి జోనర్స్ పరంగా 2 కూడా ఏమంటారు వాటి కేటగరీస్‌లో 2 బెస్టే. సో, అవి 2 కేటగరీస్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా కూడా అనిపిస్తాయి మనకి. బట్ ఏంటంటే ఆ కలర్ ప్యాలెట్, ఆ విజువల్ ప్రెజెంటేషన్
అదంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఆ స్క్రీన్ ప్లే అది కొంచెం డిఫరెంట్ ఉంటది. సో, యాక్షన్ జోనర్స్ కిందకే వస్తాయి 2. ఇది మాస్ యాక్షన్. అది ఔట్‌రైట్ యాక్షన్. సో, అలా అనమాట. సో, రెండిట్లోని కూడా మనకు కొంచెం బెస్ట్ ఫ్యాక్టర్స్‌లోనే ఉన్నాయి కాబట్టి 2 సినిమాలు గూడా. నాకైతే ఈ ఈ విషయంలో నాకు ఏ మూవీ కూడా ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్‌నైతే ఇవ్వలేకపోయింది. తర్వాత నాలుగోది డైరెక్షన్ ఫ్యాక్టర్. డైరెక్టర్ పరంగా చూసుకుంటే. ఆయన్ ముఖర్జీ డైరెక్టర్ యాక్చువల్‌గా. ఆయన్ ముఖర్జీ ఓకే. నైస్. బట్ బానే తీస్తారు ఆయన కూడా. బట్ రీసెంట్‌గా ఆయన తీసిన ఒక సినిమా అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత రిజల్ట్‌నైతే ఇవ్వలేకపోయిందనమాట. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు కన్‌ఫ్యూజన్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటది కదా! వాళ్ళకి గూడా. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా అంటే హిందీ వాళ్ళకి గూడా మంచి కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికి కూడా వీళ్ళ వల్ల అంటే 'హృతిక్ రోషన్' అండ్ 'ఎన్టీఆర్' గారి వల్ల మంచి కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికి కూడా ఆయన్ ముఖర్జీ ఏమో బాగా డెలివర్ చేయగలుగుతాడా? లేదా? అనే క్వెషన్ అయితే ఉంది వాళ్ళకి. ఇప్పుడు 'ఓం రావుత్ ఆదిపురుష్' తీసిన తర్వాత ఆయన ఇప్పుడు 'ధనుష్' గారితో 'అబ్దుల్ కలాం' గారిది ఒక బయోపిక్ తీస్తున్నారాయన. సో, అలాంటప్పుడు ఆయన మీద అంత ఈజీగా ట్రస్ట్ రాదు కదా! మళ్ళీ ఆయన ఆ సినిమాని బాగా తీస్తే తప్ప. సో, ఆ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నాడాయన. యెస్. ఆయన్ ముఖర్జీ రీసెంట్ సినిమా 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1' యాక్చువల్లీ. సో, దాని మీద చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఏమో ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద కొంచెం డిసప్పాయింట్ అయ్యారు పీపుల్. ఎస్పెషల్లీ ఆ ఫైర్ పింక్ కలర్‌లో పెట్టడం. అక్కడే దొబ్బిందది. ఏదో బీటీఎస్ ఇన్‌స్పిరేషనో ఏమో మరి. సర్లేండి. అయితే సో, అక్కడ కొంచెం బిస్కెట్ అయింది. బట్ అదర్ దాన్ అది కూడా మంచి ఔట్‌పుట్, మంచి సినిమా అది కూడా. అండ్ దాని పార్ట్ 2 కోసం కూడా గట్టిగా వెయిటింగ్ ఆడియన్స్. పార్ట్ 2 రుద్ర అనుకుంటా. మేబీ. సో, దానికోసం కూడా వెయిటింగే పీపుల్. సో, అందువల్ల ఏంటంటే ఆ కొంచెం ఆ క్లమ్సీనెస్ కొంతమంది విషయంలో ఉంది. అంటే ఆయన్ ముఖర్జీ అప్పుడు 'బ్రహ్మాస్త్ర' అనే పెద్దదంటే దానికంటే పెద్దది కదా! మరి అంత దాన్నే బెటర్‌గా హ్యాండిల్ చేయలేకపోయాడు అనిపించింది. మరి దీన్నైనా బెటర్‌గా హ్యాండిల్ చేస్తాడా? అనే క్వెషన్ మార్క్ కొంతమందికుంది అందరికీ కాదు. సో, అదొక ఫ్యాక్టర్ అయితే ఉంది. ఇటువైపు 'లోకేష్ కనగరాజు' గారి విషయానికొచ్చినట్టయితే ఆయన కూడా లాస్ట్ టైమ్ ఏం చేశారు? 'లియో' విషయంలో చాలా హ్యూజ్ హైప్ ఉంది. మీరు గమనించినట్టయితే ఆహ్, తమిళ్ సినిమా నుంచి వచ్చిన సినిమాల్లో మోస్ట్ హైప్డ్ సినిమా అంటే ఇప్పటివరకైతే 'లియోనే'. ఎందుకంటే 'జైలర్' కూడా ముందంత హైప్ లేదు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక హైప్ బిల్డ్ అయిపోయి కలెక్షన్స్ అనేది గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది గానీ, 'లియోకి' టూ మచ్ హైప్ ఉంది. అండ్ ఇది కూడా ఎల్‌సీఈలో పార్ట్ అని చెప్పిన తర్వాత చెప్పేసారు. యాక్చువల్‌గా ఇంటర్వ్యూలో రిలీజ్‌కి ముందు చెప్పేసిన తర్వాత ఆ హైప్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. జయ్యమని లేసుకుంటూ ఎళ్ళిపోయింది హైపు. సో, దీనివల్ల 'లోకేష్ కనగరాజ్' సినిమా అంటే ఆబ్వియస్‌లీ బెస్ట్ ఉంటదని ఫీల్ ఉంటది కదా! ఎందుకంటే 'ఖైదీ' గాని, 'విక్రమ్' గాని అన్నీ మనం చూస్తూ వచ్చాం. సో, ఆ టైంలో ఆయన 'లియో' తీస్తున్నారు. దట్టు విజయ్ తలపతితో అండ్ దట్టు అది కూడా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అండ్ స్టార్‌డమ్ ఉన్న స్టార్ ఆయన విజయ్ తలపతి తమిళనాడు సైడ్. సో, ఆయనతో తీస్తున్నారంటే ఆబ్వియస్‌లీ బెటర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 'లియోకి' ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ మీద కొంచెం ఏమంటారు కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ రావడం. తర్వాత ఆ ఎల్‌సీయూలోకి బలవంతంగా ఇరికించారనే ఫీలింగ్ రావడం. ఆ తర్వాత కొంచెం స్లో అయిందనే ఫీలింగ్ రావడం. ఆ ఫ్లాష్ బ్యాక్ అదంతా చూపించిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ అబద్ధం కాదు. సారీ ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అబద్ధం. అసలు కథేంటో మేము మీకు తర్వాత చెప్తామని చెప్పడం. ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత కొంతమందికేంటంటే ఆ 'లియో' మీద అండ్ 'లోకేష్ కనగరాజు' గారి మీద కూడా లైట్‌గా ఏమంటారు ఇలా కాదు గదా! అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇది కరెక్ట్ కాదు అని జెప్పి. ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో అదంతా అబద్ధం అది. అదంతా కట్టు కథ. మీకు అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటో తర్వాత 'లియో 2లో చూపిస్తాం' అది ఇది అనేసరికి ఇంకా అసలు పీపుల్‌కి అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు కొంతమంది ఆ టైంకి. సో, ఇట్లాగ కొంత ఇదొక ఏమంటారు ఒక చిన్న మచ్చ. ఇప్పుడు చంద్రుడి మీద మచ్చ ఉంటదిగా అట్లా అన్నమాట పరిస్థితి. సో, అలాంటి ఒక రిమార్క్ అయితే పడింది 'లియోతో'. సో, దానివల్ల ఏమో ఈసారైనా బెటర్‌గా హ్యాండిల్ చేశాడో లేదో అనే కైండ్ ఆఫ్ క్వెషన్ మార్క్ అయితే ఉంది. పైగా లాస్ట్ టైమ్ ఆయన తీసుకుంది కూడా ఒక రీమేక్ సబ్జెక్ట్. అంటే ఒక వేరే హిట్ అయిన సినిమాని రీమేక్ చేశారు. సో, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మీద కూడా కొంతమందికి ఆ క్వెషన్ మార్క్ అయితే ఉంది. సో, ఇటు యాస్ ఎ డైరెక్టర్స్ బోత్ డైరెక్టర్స్ ఆర్ వెరీ గుడ్. ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ ఇద్దరు కూడా. కాకపోతే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ప్రీవియస్ మూవీస్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేశారు. ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంతమందికైతే డౌట్ ఫ్యాక్టర్ అయితే ఉంది. సో, నాకైతే ఎస్పెషల్లీ ఇద్దరి మీద ఎలాంటి డౌట్ ఫ్యాక్టర్ లేదు. ఎందుకంటే అదట్లా జరుగుతది. ఏదో 1, 2 సినిమాలకి అది కామన్ అది. దట్ టూ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయని తెలిసినప్పుడు వాటిని మ్యాచ్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని కొన్ని సార్లు తప్పులు జరుగుతుంటాయి. సో, అలాగే జరుగుండొచ్చు అంతే నాకు తెలిసి. బట్ డెఫినిట్‌గా చెప్తున్నా
ఇది ఆయన్ ముఖర్జీ వార్ 2 కూడా ఎక్స్ట్రాడినరీగా తీస్తాడు. లోకేష్ కనగరాజ్ కూలీ కూడా ఎక్స్ట్రాడినరీ తీస్తాడు. సో ఇందులో నాకు ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఎటువైపు షిఫ్ట్ అవ్వడానికి లేదు. సో ఇద్దరు మళ్ళీ నాకు ఇక్కడ ఈక్వల్‌గానే కనపడుతుంది నాకు మొత్తం అంతా కూడా. కాకపోతే ఒక ఫ్యాక్టర్ ఉంది. అదేంటది మ్యూజిక్ సెగ్మెంట్. అంటే బేసిక్‌గా బీజీఎమ్స్ అనే సెగ్మెంట్ ఉంటది కదా! బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఆ సెగ్మెంట్ విషయానికొచ్చినట్టయితే మీరు గమనించినట్టయితే 'వార్ 2' సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్న పర్సన్ ఎవరంటే, ఇంతకుముందు ఈ 'చందు చాంపియన్' తర్వాత ఇంకా చాలా సినిమాలున్నాయి. 'టైగర్ 3' తర్వాత 'యానిమల్' కూడా హి ఈజ్ వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. తర్వాత 'డంకీ', 'బ్రహ్మాస్త్ర', '83' ఇంకా మనకు తెలిసిన సినిమాలు చెప్తున్నా నేను. 'చిచోరే' కూడా ఆయనే. తెలుగులో అయితే 'టచ్ చేసి చూడు' దానికే ఆయనే. సో ఇలా కొన్ని సినిమాలకి ఆయనైతే మ్యూజిక్ ఇచ్చారు. 'దంగల్', 'ఆయ్ దిల్ హే ముష్కిల్', 'బజరంగి భాయిజాన్', 'ఫాంటమ్' అన్నీ చాలా సినిమాలున్నాయి ఈయనవి. సో మంచి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 'ఆషికి 3'కి 'గోల్మాల్ 5' కూడా ఆయనే మ్యూజిక్ ఇస్తున్నాడు. 'సికిందర్'కి ఇచ్చాడు, అది డిజాస్టర్ అయింది. 'సికిందర్' మ్యూజిక్ అంత గొప్పగా ఏమనిపించదు నాకైతే మాత్రం. సో 'ప్రీతం చక్రవర్తి' సో ఈయన సైడ్ ఓకే. అంటే ఎలా అంటే ఒక 100కి ఒక 95% ఆఫ్ అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈయన నుంచి 'వార్ 2' విషయంలో. ఎందుకంటే బేసిక్‌గా 'వార్ 2'కి కొన్ని మ్యూజిక్స్ ఉంటాయిలెండి. ఆల్రెడీ కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. సో వాటిని కొంచెం ఎక్స్‌టెండెడ్ వెర్షన్ లాగా ఇస్తారు కదా! సో ఫస్ట్ పార్ట్‌లో హిట్ అయిన మ్యూజిక్స్ 'కేజీఎఫ్' గాని మిగతా వాటిలో కూడా అలాగే చేస్తారు కదా! సో ఇట్లా దీంట్లో కూడా అలాగ ఉంటది. సో దాన్ని బట్టి ఒక 95% మంచి మ్యూజిక్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే ఇటు 'కూలీ' సినిమాకి ఎవరు? అనిరుద్ నుంచి మనం బేసిక్‌గా 100% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు అనిరుద్ తమిళ్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు కొన్ని సార్లు ఏం చేస్తుంటాడంటే, అది ఔట్‌రైట్ తమిళ్ మ్యూజిక్ ఇస్తుంటాడు. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే 'పుష్ప' పాటలు గాని, లేదంటే 'ట్రిపుల్ ఆర్' పాటలు గాని, లేదంటే 'బాహుబలి' పాటలు గాని, మళ్ళీ 'పుష్ప 2'లోవి 'పుష్ప 2'లో కూడా పర్లేదు. 'పుష్ప 2' కూడా ఆల్‌మోస్ట్ యూనివర్సల్ ట్యూన్స్ ఉంటాయి. బట్ 'పుష్పలో' అయితే ఇంక మొత్తం 100% యూనివర్సల్ ట్యూన్స్ ఉంటాయి. ఇంకా 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' ఇలాంటి సినిమాలన్నిట్లో కూడా మీరు గమనించినట్టయితే 'కేజీఎఫ్' అయితే ఇంకా హైలైట్ అయ్యా. నిజంగా చెప్తున్నా 'కేజీఎఫ్‌ను', 'సలార్' మీరు చూసుకోండి. వాటి ట్యూన్స్ ఉంటాయి. నిజంగా ఔట్‌రైట్ యూనివర్సల్ ట్యూన్స్. అంటే ఇంకా అది ఆ ట్యూన్‌తో మనం ఏ భాషలో పాట చేస్తే అది ఆ భాష పాటయిపోద్ది. అలా ఉంటది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే తమిళ్ సినిమాలతో కొన్ని పాటలుంటాయి. ఆ పాటలు ఏంటంటే అవి ఔట్‌రైట్ తమిళ్ పాటలని అర్థమైపోతది. అంతెందుకు ఇందులో కూడా ఆ 'చికిటు' సాంగ్ ఉంది. అది ఔట్‌రైట్ తమిళ్ పాట అని అర్థమైపోతుందది. అదొక న్యాచురల్ వైబ్ అయితే ఉండదు మన దగ్గర. అది ప్రాబ్లమ్. సో ఇట్లాగా పాటల విషయంలో కొంత ఏమన్నా ఇబ్బంది అవ్వచ్చా అనిపిస్తుంది. ఆల్రెడీ ఆ 'చికిటు' సాంగ్ విన్నప్పుడు అదే అనిపించింది. 'మోనిక' బానే ఉంది మళ్ళీ. 'మోనిక' ఎందుకు? 'మోనిక' ఐటెమ్ సాంగ్ కదా! అది సరిపోద్దది. ఈ తమిళ్ స్పెషల్ సాంగ్స్ లాగా ఉంటాయి. అది హీరో ఇంట్రడక్షన్ కైండ్ ఆఫ్ సాంగ్స్ లాగా. వాటితో ప్రాబ్లమ్. అది ఇప్పుడు 'దేవర' ఉంది. 'దేవరా'కి ఇచ్చిన ట్యూన్ మళ్ళీ యూనివర్సల్ ట్యూన్ ఇచ్చాడు 'దేవర' పాట. అది ఏ భాషలో విన్నా కూడా మనకి ఎక్స్ట్రార్డినరీగా అనిపిస్తది. అంటే ఆ ట్యూను డిస్టర్బెన్స్ లేకుండా ఎళ్తుంటది. ఏ దినది అన్నట్టు ఉండదు. అదేంటంటే అది మంచి ఒక రిథమ్‌లో ఎళ్తుంటది. ఒక ట్యూన్, ఒక మెలోడీ వైబ్ ఇస్తూ ఎళ్తుంటది. అది మళ్ళీ ఇంట్రడక్షన్ సాంగ్, యాక్షన్ సాంగ్ అయినా కూడా. అట్లా ఉంటే బావుంటది. బట్ అలా ఉండదు. ఎందుకో తెలీదు మరి. అది డైరెక్టర్స్ చాయిసో మరేమో మరిక. హ్మ్. డైరెక్టర్స్ చాయిస్ అంటే మీకు ఇంకేదో గుర్తొచ్చుంటది. అది కాదు. ఓకే. సో అది టీచర్స్ చాయిస్ యాక్చువల్లీ. సో నేననేదేంటంటే పాయింట్ ఇక్కడ ఈ యాస్పెక్ట్‌ని కొంచెం కన్సిడర్ చేస్తే, అనిరుద్ సైడ్ కూడా ఈ 95% దగ్గరే ఉందేమో అనిపిస్తోంది నాకు. అనిరుద్ నుంచి కూడా ఒక 95% వరకు బెస్ట్ మ్యూజిక్ రావచ్చు అని అనిపిస్తోంది నాకు. సో అది మ్యాటర్ అన్నమాట. సో అలాగే ఈ ఫ్యాక్టర్ కూడా నాకు అంత ఏమంటారు, ఒక సినిమా వైపు నన్ను తిప్పేలాగా అయితే అనిపించట్లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ పరంగా కూడా. సో అనిరుద్ ఈస్ డూయింగ్ గుడ్. బట్ అదే అంటున్నా, ఇట్స్ తమిళ్ సినిమా కదా! సో ఆ మ్యూజిక్ అట్లా ఎళ్తుంటది. అసలు బేసిక్‌గా ఈ 'పారడైజ్' బీజీఎం గాని, లేదంటే 'కింగ్డమ్' బీజీఎం గాని, 'కింగ్డమ్‌ది' మొన్న అనౌన్స్‌మెంట్ ప్రోమో వచ్చింది చూడండి. దాంట్లో రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే అని ఒకటొచ్చింది. అది ఎన్ని సార్లు వింటే అన్ని సార్లు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా లిటరల్లీ. ఏం కొట్టిండయ్యా అనిపించింది. కాకపోతే అదే అంటున్నా, అది తెలుగు సినిమా, అది నో ప్రాబ్లమ్ అది.
ఆ తెలుగు సినిమాల్లో మళ్ళీ యూనివర్సల్ ట్యూన్లు ఇస్తున్నారు బాగానే. తమిళ దానికి వెళ్ళేసరికి ఇట్లాంటి ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. బట్ ఆఫ్ కోర్స్ బీజిఎమ్స్ పరంగా అయితే మాత్రం డెఫినెట్గా టాప్ నాచ్ ఉంటాయి. ఎందుకంటే విక్రమ్లో కూడా మీరు గమనిస్తే స్టార్టింగ్లో ఒక పాట ఉంటుంది. ఆ పాట ఒకటి చిరాకు ఉంటుంది తప్ప మిగతా బీజిఎమ్స్ అన్నీ కూడా బ్లాస్ట్. సో కూలీలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో అదొక్కటి కాబట్టి సరే 96% అనుకుంటే ఈ ఫ్యాక్టర్లో మాత్రం కూలీ సినిమా అయితే నన్ను కొంచెం ఎక్సైట్ చేస్తుంది మ్యూజిక్ పరంగా. అవుట్ రైట్ బెస్ట్ మ్యూజిక్స్ అంటే నాకు ఎందుకు అదే ప్రీతం నుంచి 95% వస్తే అనిరుద్ధ్ నుంచి 96% వస్తాయి అనిపిస్తుంది. సో నాకు ఈ ఒక్క ఫ్యాక్టర్లో కొంచెం కూలీ సైడ్ కొంచెం ఏమంటారు ఆ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంది నాకు ఈ ఒక్క విషయంలో మాత్రం. సో 1 దానికి 1 దీనికి రైట్ ఇప్పటి వరకు ఇవన్నీ కూడా జరిగాయి. సో అదేంటంటే అది వార్ 2కి ఏంటంటే కొంచెం ఆ సీక్వెల్ ఫ్యాక్టర్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఆస్పెక్ట్ మీద తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వాటి కాన్సెప్ట్స్ వాటి స్టోరీస్. ఇంక దీని గురించి ఇదే మాట్లాడుకోవాలి మనం. దీంట్లో యాక్చువల్గా వార్ 2 స్టోరీ ఏంటంటే దేర్ ఈస్ ఎ గాయ్ కాల్డ్ ఏజెంట్ విక్రమ్ అండ్ హీ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ కబీర్. అండ్ వీళ్ళిద్దరికి మధ్య ఒక వార్, అది ఎందుకు అనేది మనం మూవీలో చూడాలి. సో దిస్ ఈజ్ వార్ 2 కాన్సెప్ట్. అది ఈ స్పై యూనివర్స్ అంతా చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. నాకు తెలిసి ఈ గ్యాప్లో చాలామంది స్పై యూనివర్స్ అంతా తిరగేస్తూ ఉంటారు మొత్తం. ఈ పఠాన్, టైగర్ 3, టైగర్ జిందా హై, ఏక్తా టైగర్ ఇవన్నీ చూస్తుంటారు నాకు తెలిసి. సో వారు అంతే నాకు తెలిసి ఇవన్నీ కవర్ చేస్తుంటారులేండి. అయితే ఇప్పుడు ఈ ఈ కూలీ కాన్సెప్ట్ విషయానికి వచ్చినట్టయితే కూలీ కాన్సెప్ట్ ఏంటి? దేర్ ఇస్ ఎ గాయ్, అంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ పాతకాలం నాటి వాచీల్లో ఒక కైండ్ ఆఫ్ గోల్డెన్ మెకానిజం ఉంటుంది. సో దాంట్లో ఒక బంగారం ఉంటుంది అనమాట కొంచెం. సో వాటన్నిటిని కూడా బయటకు తీస్తూ ఒక గోల్డెన్ అండ్ ఎంపైర్ని, ఒక సిండికేట్ని క్రియేట్ చేసే ప్రయత్నం. అండ్ అది కూడా తన కొడుకు ద్వారా. మరి ఆయన కొడుకు ఎవరో మరి ఇందులో. సో అదంతా ఒకటి ఉంది. అండ్ దీంట్లో భాగంగా చాలా రైవలరీస్ అన్నీ కూడా ఫేస్ చేస్తారు యాక్చువల్గా. సో ఇది కూడా లోకేష్ కనకరాజ్ గారి టిపికల్ కాన్సెప్ట్తో చూసుకుంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది. అంటే గోల్డ్ స్మగ్లింగ్ కిందకే వస్తుంది ఒక రకంగా, బట్ ఇన్ ఏ వెరీ యూనిక్ వే. ఎందుకంటే దానికి ఒక వేరే ప్యాటర్న్ ఉంది, అదంతా ఉంది కాబట్టి డెఫినెట్గా ఒక యూనిక్ వేలోనే వెళ్తుంది ఇది కూడా. బట్ ఓవరాల్గా ఈ రెండింటి కాన్సెప్ట్ని చూసుకుంటే నాకైతే ఒక 1% ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఏంటనిపిస్తుందంటే వార్ 2 సైడే. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ వార్, ఈ పఠాన్ ఇవన్నీ చూశాను. సో చూసినప్పుడు ఆ ఏజెంట్ల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బేసిక్గా చాలా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్, అది చాలా మంచి కాన్సెప్ట్ అది. సో ఇవన్నీ ఉన్నదాని మీద ఇంకొక కొత్త ఏజెంట్ విక్రమ్ని తీసుకొని వచ్చి దట్టు నెగిటివ్ షేడ్స్తో తీసుకొని వచ్చి అంటే క్యారెక్టరైజేషన్ చాలా బ్రూటల్గా పెట్టి అండ్ ఇద్దరు ఏజెంట్ల మధ్య యుద్ధాన్ని పెట్టి అది కూడా చాలా పవర్ఫుల్గా పెట్టి ఏదో చేశారు మొత్తానికి. అది ఏదో రీజన్ అయితే ఉంది, ఏదో రివెంజ్ కోసం అన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. సో దెర్ ఇస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో అదేంటనేది ఇంక మనం థియేటర్లోనే చూడాలి. సో ఆ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆస్పెక్ట్ విషయంలో ఒక 1 or 2% నాకు వార్ 2 కాన్సెప్టే కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు. అంటే యాక్షన్ కమర్షియల్ సినిమాల ప్రకారం ఇది మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా, అది యాక్షన్ కమర్షియల్ సినిమా. సో వీటి ప్రకారంగా చూసుకుంటే నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకు ఒక 1 or 2%. సో ఇందులో నాకు ఆ ఫ్యాక్టర్ కొంచెం ఎగ్జైట్మెంట్ ఇచ్చింది నాకు. సో అలా ఇందులో ఉంది. ఇందులో కూడా కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ డెఫినెట్గా ఏమో దీంతో కంపేర్ చేసుకుంటే నేను ఇంతకుముందు ఆ వారు అవన్నీ చూడటం వల్ల నాకు ఆ పాయింట్ కొంచెం ఎక్కువ బెటర్గా అనిపిస్తుంది నాకు. సో అది సిచ్యువేషన్. సో ఇక్కడ ఓవరాల్గా అందువల్ల దీనికి 2 points వార్ 2కి, కూలీ 1 point అయితే వచ్చింది ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్స్. సో ఓవరాల్గా వార్ 2 ఈజ్ ఎగ్జైటింగ్ మీ మోర్. వార్ 2 గివ్స్ మీ మోర్ ఎగ్జైట్మెంట్ దెన్ కూలీ. లెట్స్ సీ. సో మీకు ఏది ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, వార్ 2నా కూలీనా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాలోవర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్స్ మా ఇద్దరు అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.